తెలంగాణ రాష్ట్రంలో చాలా బాధ అవుతా ఉంది. మా రేవంత్ అన్నకు చాలా ఏడుపు వస్తూ ఉంది. రాష్ట్రంలో సర్కార్ ఎట్లా నడిపించాలో అర్థం కావట్లేదు. పైసలు లేవు, అప్పులు తెచ్చినా దొరుకుతలేవు, తెచ్చిన పైసలు ఎక్కడ పోతున్నాయో తెలుస్తలేదు. రాష్ట్రం మొత్తం గాలికి వదిలేసిరు. ఇక మరి ఈ రాష్ట్రం ఎట్లా ముందలు పోవాలి? రియల్ ఎస్టేట్లో రూపాయి ఆదాయం లేదు, అప్పు తెచ్చి ఎక్కడ పోతున్నాయో ఎవరికి తెలుస్తలేదు. భూములు అమ్మినా పైసలు సరిపోతలేవు, తాకట్టు పెట్టినా పైసలు సరిపోతలేవు, ఏం చేసినా సరిపోతలేవు. ఆఖరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినాడు, మార్కెట్ వాల్యూ ప్రకారం గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచేసిండు. ఏది పెంచినా రేవంత్ రెడ్డి మాత్రం పైసలు సరిపోతలేవట. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంది? ఓకే, పైసలు సరిపోతలేవు, బాగానే ఉంది. మరి రాష్ట్రం అయితే నడవాలి కదా, అందరికి తిండి టికాణం అయితే కావాలి కదా. మరి ఎట్లా ముందలు పోవాలి అనేది రేవంత్ అని ఆలోచన చేసి పాపం కష్టపడి శక్తి మొత్తం బయటపెట్టి ముందే ఈ రాష్ట్రంలో దాదాపు అందరు తెలుసు, తాగుబోతుల శాఖ అనేది ఏ శాఖ నడవపోయినా, ఈ రాష్ట్రంలో ఏ శాఖ నడవపోయినా తాగుబోతుల శాఖ బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ రేవంత్ అన్న ఏం చేశారంటే, ఒకవేళ టెండర్లు వేస్తే, టెండర్లకు ఆహ్వానిస్తే నాకు పైసలు వస్తాయి, తద్వారా రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇవ్వచ్చు, అన్ని పథకాలు అమలు చేయొచ్చు అని చెప్పేసి చాలా ఆతృతగా టెండర్లకు పిలిచిండు. కాకపోతే కేసీఆర్ కంటే 1 లక్ష రూపాయలు పెంచింది అంతే, 1 లక్ష. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ లో ఉన్నది. విజన్ 2047తో రేవంత్ అన్న పోతా ఉండు. ఇప్పుడు ఇంత మంచి విజన్ ఉన్నప్పుడు, ఇంత మంచి విజన్తో ఉన్నప్పుడు బరాబర్గా రేట్లు పెంచడం తప్పేం లేదు. 1 లక్ష రూపాయలు పెంచిండు. ఎందుకంటే కేసీఆర్ 200 రూపాయలు 180 రూపాయలు అయితే రేవంత్ అన్న 250 300 ఎత్తాడు కాబట్టి 1 లక్ష రూపాయలు పెంచిండు. అయితే రేవంత్ అన్న ఏమంటే, రైజింగ్ తెలంగాణ కదా, రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా రైజ్ అవుతుంది, ఇంత మంచి రైజింగ్ తెలంగాణ నేను తీసుకొచ్చిన కాబట్టి టెండర్లు వద్దంటే వేస్తారు, అసలు కొలలుగా కోట్ల కోట్లు నాకు వస్తాయి అని చెప్పేసి ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఎవరు టెండర్లు వేస్తలేడు, ఎవడు పైసలు కడతలేడు, ఎవడు కూడా మేము అసలు మాకు అవసరమే లేదు వయసులు అంటారు. అంటే మరి రాష్ట్రంలో సేల్స్ మంచుకున్నాయంటారు, రోజు తాగుతున్నారంటారు, దసరా పండుగ నాడు 1000 కోట్లు వచ్చిందంటారు. ఎవరైనా డబ్బులు ఇస్తుంటే వద్దంటారా ఈ దేశంలో? ఎవరైనా మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరైనా వద్దన్నారు కదా. అరే ఇంకా మరిన్ని కావాలంటాం. అదే ఆబ్కార్ శాఖలో ఫుల్ పైసలు ఉన్నాయని చెప్తుంటే అసలు కొలలుగా పైసలు అలా 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదిస్తుంటే టెండర్లు ఎందుకు చేస్తలేదో అసలు అర్థం కావట్లేదు నాకే. అంటే రేవంత్ అన్న ప్లీజ్ అంటుండు, ప్లీజ్ మీరు మందు తాగండి, ప్లీజ్ మీరు మందు తాగితేనే టెండర్లకు వస్తారు, ప్లీజ్ మీరు మందు తాగితేనే అందరికీ అన్ని పథకాలు ఇవ్వగలుగుతా, సో దయచేసి తాగండి అని చెప్పేసి 2 చేతులు జోడించి కోరుతాను మనందరినీ. తాగుదాం ఖచ్చితంగా. ఒకసారి టైటిల్ చూడండి, ప్లీజ్ మందు తాగండి అనేది టైటిల్ ఇవ్వాలి. ఎందుకు పెట్టాలంటే, మన రేవంత్ దిశ అనే ఒక పత్రిక ఈ వార్త ప్రింట్ చేస్తా ఉంది. ఏమైందా? రేవంత్ దిశ ఈ వార్తను మా అందరికి సమర్పిస్తా ఉంది. విషయం ఏంటంటే, టెండర్లు వేయండి ప్లీజ్ 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 అంటే టెండర్ లేరు రేవంత్ అన్న. ప్లీజ్ అంటే టెండర్ లేరు. టెండర్లు వేసానికి దానికి లెక్క ఉండాలి. మనం ఏం చేసినాం, ఈ సేల్స్ కావాలి, తాగుబోతులు తాగాలి. ఇప్పుడు తాగుబోతులు తాగాలంటే ఏం చేయాలి? వాళ్ళకాడ పైసలు ఉండాలి. వాళ్ళకు పథకాల రూపంలో పైసలు లేదు. ఈ రాష్ట్రంలో రైతు బంధులు కానీ రుణమాఫీ కానీ ఇట్లా ఏ పథకాలు లేవు. రెగ్యులర్ గా తాగుతాను కదా, తాగుదామంటే వాడికి రేట్లు పెంచి కూర్చున్నావు. వాడు ఫుల్ బాటిల్ కొంటాడు, కోటరే కొంటాడు, ఫుల్ బాటిల్ కొంటాడు, కోటరే కొంటుండు. అప్పుడు రేటు తగ్గుతుంది ఆటోమేటిక్ గా. సో మార్కెట్ సేల్స్ తగ్గుతాయి, కౌంటర్ లో బిల్లు తగ్గుతుంది. బిల్లు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా టెండర్లు అంటే భయపడతారు. ప్లీజ్ టెండర్ లేనంటే టెండర్లు వేస్తారట. ఇప్పుడు సో ఫోన్లు చేసి మరి పిలుస్తున్నాడు ఎక్సైజ్ అధికారులు. ఫీజు 3 లక్షలకు పెంచడంతో ముందుకు రాని నిర్వాహకులంట. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెంచిండే మనం అనుకుందాం. 1 లక్ష రూపాయలు పెంచితే 5,000 అప్లికేషన్లు, 10,000 అప్లికేషన్లు తగ్గాలి. లక్షలు తగ్గుతాయా? ఇప్పుడు ఇదే కేసీఆర్ లక్షల సంఖ్యలో వేసారు. అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేకపోయేది. వైన్ షాప్లో టెండర్లు వస్తే అయిపోయింది, నాకు లక్కీ డ్రా నాకు వచ్చింది రా భయ్,
అని వాడు అసలు ఆటపోతుని కోసం మంచి దావా చేసే ఊరు మొత్తం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక అదేంతో విచిత్రం, టెండర్లు ఏ స్థానికి బాధపడాల్సి వస్తున్నది. ప్లీజ్ అని అడుక్కుంటారంట, ఫోన్లు చేసి బతలాడుతారంట, నువ్వు కూడా ఏవా అని. అట్లా నువ్వేవా అంటే రేవంత్ అన్న, వాని పైసలు పెట్టుబడి పెట్టాడు, వానికి ఆదాయం రావాలి. వైన్ షాప్ పైన టెండర్ వేసి రేపు ఆ టెండర్లో వానికి వస్తే వాని సేల్ జరగాలి కదా, కౌంటర్ నిండాలి కదా. కౌంటర్ గల్లపెట్టి నింతే అప్పుడు 3 లక్షలు కాదు 10 లక్షలు కడతారు. మరి కేసీఆర్ కంటే ఎక్కువ నువ్వే మంది అమ్ముతున్నావు కదా, నువ్వు ఒప్పుకుంటావు కదా. ఆ కేసీఆర్ కంటే దండిగా వస్తున్నాయి పైసలు, ఆల్ టైమ్ రికార్డు టచ్ చేసిందని చెప్తాం కదా మనం. మరి ఆల్ టైమ్ రికార్డు టచ్ చేస్తే 1 లక్ష రూపాయలు లేవా టెండర్లు వేస్తున్నా? 1 లక్ష లేదు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 12,700 గ్రామాలున్నాయి. ప్రతి ఊర్లో మీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ అంటే నచ్చలే అనుకున్నాం. అట్లీస్ట్ ఆ 12,720 మంది అన్న అప్లికేషన్లు వేయాలి కదా. ప్రతి సర్పంచ్ కాడ, ప్రతి ఎంపీటీసీ కాడ 3 లక్షలు లేకుండా ఓడిలేడు. రేపు ఎన్నికలు పెడితే ₹1 కోటి పెడతాడు. ₹1 కోటి ఖర్చు పెట్టి ఎలక్షన్లకు పోతాడు. ఒక 3 లక్షలు పెట్టి టెండర్ ఎందుకు వేస్తలేడు? ఎందుకంటే అలా గలపెట్ట ఏంటి, ఏం లేదు, గలపెట్ట సిప్పే ఉంది అలా, ఇక బిచ్చం అడుక్కునేదే. అందువల్ల ఎవరు టెండర్లు వేస్తలేడు. ఆ విషయం చెప్తలేరు వీళ్ళు. ఎందుకంటే నిజాలు పదే తెలియద్దు. తెలంగాణ రైజ్ అవుతుంది, డెవలప్ చేస్తున్నాం అని పత్తితో మనం చెప్తున్నారు కదా. సో అది ఇజ్జత్ పోతానే భయంతో చెప్తలేరు. వాస్తవమైన విషయం అంటే ఈ రాష్ట్రంలో వైన్ షాపులలో టెండర్లు ఏరింగా ఇలా 11 తారీఖు ఇంకా 7 రోజులు ఉంటుంది. 18 తారీఖు దాకా డెడ్ లైన్. 18 తర్వాత ఎంతమంది వేసారో అంతమందికి వయసులు వస్తాయి. నాకు వేసిన ప్రతి ఒక్కరికి వయసులు వస్తుండొచ్చు. ఎందుకంటే వేసిందే తక్కువ. ఓ 20,000 దాటిందో దాటలేదు, 20,000 మీకు 10,000 దాటిందో దాటలేదు. నాకు అనుకుంటా ఒకటి. ఒకసారి చూడండి, టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపని వ్యాపారులట. కొమరంభీం జిల్లాలో విచిత్ర పరిస్థితి అట. కొమరంభీం జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం అంతే ఉన్నది. అయితే ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న ఈ వైన్ షాప్ విషయంలో డబ్బులు సంపాదించాలనుకో ఆశపడ్డాడు. కేసీఆర్కి లక్షలు వేసారు, నాకు కోట్లలో వేస్తారు. నాకు టెండర్లకు కోట్లు, ఓ 4 కోట్ల మందిగా అలా 1 కోటి మంది నాకే టెండర్ వేస్తారు, ఎందుకంటే దినదిన అభివృద్ధి చెందుతున్నది అని చెప్పేసి రేవంత్ అన్న మున్సిపల్ టెండర్లు పట్టుకొచ్చింది. దేక్తలేరు జనాలు. నీ టెండర్ వద్దు, నువ్వు వద్దు, సాగుపో, ఆ వైన్ షాపే వద్దు, చేసిలోనే సాగన ఆగిపోయాడు. ఇంకోటి అనుకుందాం, ఇప్పుడు ఆల్రెడీ వైన్ షాప్ నడుపుతానికి ఆదాయం ఉంటే వాడేం చేస్తాడు? ఆదాయం పోతాడు, వ్యాపారం చేస్తాడు, లాభం వచ్చింది అనుకోరి ఇంకా లాభం ప్రయత్నం చేస్తారు. జనరల్ గా ఆల్రెడీ ఉన్న వైన్ షాపులు నడిపేటప్పుడు కూడా టెండర్లు వేస్తలేరు. ఆల్రెడీ ఉన్న వైన్ షాపులు నడుపుతున్నారు, ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న వైన్ షాప్ లో వాళ్ళ సంబంధించిన ఓనర్లు వాళ్ళు కూడా టెండర్ వేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ గల్లపెట్టి నింతలేదు కాబట్టి వేస్తలేరు. రేవంత్ అన్న అవన్నీ విషయాలు చెప్పాడు. సో ఈ రాష్ట్రం దివాలా తీసింది అనడానికి, ఈ రాష్ట్రం సంకనాకి పోతుంది రోజు రోజుకి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం లేదు. రియల్ ఎస్టేట్ డౌన్ అయిందంటే ఒక అర్థం ఉన్నది. జనరల్ అది రియల్ ఎస్టేట్ డౌన్ కావడం, మరి రేవంత్ అన్న శతకాని పరిపాలన ఒప్పుకుందాం. పోనీ పథకాలు వస్తలేవు, పథకాలు రావడం వల్ల ఊర్లలో జనాల కాడ పైసలు లేవు, గ్రామాలు గంగలు కలిసిపోయినాయి, డెవలప్మెంట్ లేదు, ఒప్పుకుందాం. కానీ తాగుబోతులకు ఏ డెవలప్మెంట్ అవసరం లేదు. తాగుతానికి ఏ డెవలప్మెంట్ చేయాలని పర్లేదు, 4 వైన్ షాపులు ఎక్కువ పెద్ద అయిపోయాయి. కేసీఆర్ ఏం చేసిందంటే 10 కిలోమీటర్లకు ఒక మండలానికి ఇంకో మండలానికి మధ్యలో ఒంటరిగా వేరువేరుగా వైన్ షాప్ పెట్టింది. రేవంత్ అన్న ఏం చేస్తుంటే ఊరికి వైన్ షాప్ పెడతా అంటుండు. ఊరికి పెట్టినప్పుడు ఇంకా పెరగాలి సేల్స్, ఇంకా పెరగాలి కదా. మరి సేల్స్ పెరుగుతున్నాయి, వైన్ షాపులు పెరుగుతున్నాయి, రోజు గల్లపెట్టి నింతాంది. గల్లపెట్టి నిందాక కూడా ఎందుకు కొంతానికి ఇష్టపడతలేరు, ఎందుకు టెండర్లు వేస్తానికి ఇష్టపడతలేరు అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పైన వైన్ షాపులకు కానీ, టెండర్లు వేసే వాళ్ళకి కానీ, వ్యాపారవేత్తలకు కానీ, రియల్టర్లకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఇంకా ఎవరికి కూడా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా మరి రేవంత్ అన్న పైన నమ్మకం లేదు, రాదు కూడా. ఇంకా ఒకవేళ వస్తుంది అనుకుంటే ఇక మరి మీ నమ్మకం, కానీ దాదాపుగా ఆ విషయం అయితే అది. సో వైన్ షాపులకు టెండర్లు వేస్తలేరు, ఇంకా 6 రోజులు ఉన్నది. 6 రోజుల తర్వాత గల్లపెట్టి తెరుస్తారు. పెద్దగా ఏం ఫాయిదా లేదు, అనుకున్న పైసలు వస్తలేవు. నేను అనుకుంటాను ఈ టెండర్లు క్యాన్సల్ చేస్తారు అనుకుంటాను. ఈ టెండర్లు క్యాన్సల్ చేసి ఏమైనా పైసలు ఇచ్చి మళ్ళీ 2 లక్షలతో తీసుకొస్తారా అంటే ఇంకా పైసలు రాకపోతే మరి వేస్ట్ కదా. అన్న ఆలోచన పైసలు, అన్నకు కావాలన్న పైసలు రానప్పుడు
ఇదంతా రద్దు చేస్తున్నా, మీ పైసలు మీరు తీసుకొని మళ్ళీ సంవత్సరం తర్వాత చూసుకున్నా అని ప్లేట్ తిప్పుతాడు. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదైతే ఒక వార్త కనిపిస్తున్నది. అసలు ఈవినింగ్ లేటెస్ట్ గా రాసుకొస్తారు. మరి రేపు రేవంత్ అన్న ఆస్థాన మీడియా ఏమని రాస్తారో తెలియదు. ఎవరెవరు ఎంతెంత గొప్పగా బానిసత్వాన్ని ప్రదర్శిస్తారో రేపు చూద్దాం.